వెల్కమ్ టు సాక్షి లైఫ్. ఉరుకుల పరుగుల జీవనం, నిరంతరం మోగే మొబైల్ ఫోన్లు, పని ఒత్తిడిలో సతమతమయ్యే వారికి ప్రకృతి ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫారెస్ట్ షవరింగ్ అంటే అడవిలో స్నానం అనే కొత్త ట్రెండ్ కొనసాగుతుంది. దీనికోసం నీళ్లు అవసరం లేదు, సబ్బులు అక్కర్లేదు, కేవలం అడవిలోని స్వచ్ఛమైన గాలి, నిశ్శబ్దం ఉంటే చాలు. ప్రస్తుతం ఈ సరికొత్త ట్రెండ్ను జెన్సీతో పాటు 7-10 వయసు దాటున్న వారు సైతం ఫాలో అవుతున్నారు. అసలు ఏంటి ఫారెస్ట్ షవరింగ్ ట్రెండ్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అడవిలోని చెట్ల మధ్య గడపడాన్ని ఫారెస్ట్ షవరింగ్గా పిలుస్తారు. సుమారు 3 గంటల పాటు బాహ్య ప్రపంచంలో సంబంధం లేకుండా స్మార్ట్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి ప్రకృతి ఒడిలో గడపడమే దీని ప్రధాన ఉద్దేశం. చెట్ల మధ్యలో నేలపై పడుకొని ఆకాశం వైపు చూస్తూ చెట్ల గాలిని పీల్చుకోవడం వల్ల మెదడుకు ఎంతో ప్రశాంతత లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. నిరంతర ఆందోళన, ఒత్తిడిని పక్కన పెట్టి ఏకాంతంగా గడపడం వల్ల ఒత్తిడి హార్మోన్లు తగ్గడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుంది. చెట్ల నుంచి వెలువడే పెట్రోనిసైడ్ అనే సేంద్రియ సమ్మేళనాలు మన రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి. అడవిలోని నిశ్శబ్దాన్ని ఆస్వాదించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అడవిలో గడిపిన ఆ 3 గంటల ప్రయాణం ముగిశాక తిరిగి మనం నివసించే యాంత్రిక ప్రపంచంలోకి అడుగుపెట్టినప్పుడు కొత్త ఉత్సాహం, పునరుత్తేజం లభిస్తాయని ఫారెస్ట్ షవరింగ్ ట్రెండ్ను అనుసరిస్తున్న వారు చెబుతున్నారు. ఆరోగ్యం కోసం రోజువారీ అలవాట్లలో ప్రకృతికి కొంత సమయం కేటాయించడం ఎంతో అవసరమని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.